మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్రెగుట్టలో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి పర్యటించారు. ఒకప్పుడు మావోయిస్టులకు అడ్డాగా ఉన్న ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని కర్రెగుట్టలను సందర్శించారు. పోలీస్ అవుట్ పోస్ట్ ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఫారెస్ట్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఆపరేషన్ కగార్ సమయంలో కర్రెగుట్టల్లో అనేక సార్లు కాల్పుల మోత మోగింది. గతంలో చాలా మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ లో మృతి చెందారు. పలువురు లొంగిపోవడంతో ఇప్పుడిప్పుడే కర్రెగుట్టలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇలాంటి ఏరియాలో మరి ముఖ్యంగా బాగా కొంత తీవ్రవాదం లాంటి ప్రాంతం ఉన్నటువంటి ఏరియాలో ఎగుడు దిగుడు ఉన్నటువంటి ప్రాంతం, గుట్టల ప్రాంతం, కొండల ప్రాంతం, అడవి ప్రాంతం, ఇట్లాంటి ఏరియాలు ఇంత ఫాస్ట్ గా డెవలప్ చేయడం, ఇంత ఫాస్ట్ గా రోడ్ వేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. దానికి ముందుకు వచ్చినటువంటి కాంట్రాక్టర్ ఎవరు ఉన్నాడు అక్కడ. కాంట్రాక్టర్ కూడా నా మనపూర్వకమైన అభినందనలు. తప్పకుండా ఏరియా, థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా ఈ ఏరియా ముందు బాగా డెవలప్ అవుతుందని చెప్పి, మిగతా వెంకటాపురం ఇంకా ములుగు లాంటి ప్రాంతాల్లాగా డెవలప్ అవుతుందని చెప్పి, ప్రజలకు సకల సౌకర్యాలు అంతాయని చెప్పి నాకు నమ్మకం ఉంది. దానికి పోలీసు వారితో కూడా, మిగతా ప్రభుత్వ శాఖలతో కూడా లోకల్ ప్రజలు సహకరిస్తారని చెప్పి నాకు నమ్మకం ఉంది. క్షీరసముద్రాద్రాం శృంగదామేశ్వరం దాసి భూతమస్మృదాం లోకైక దీపాంకురాం సిద్ధలక్ష్మీ లక్ష్మీ సరస్వతి మహాలక్ష్మి. కర్రెగుట్టలో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి పర్యటించారు. ఒకప్పుడు మావోయిస్టులకు అడ్డాగా ఉన్న ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని కర్రెగట్టలను సందర్శించారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు ఫోన్లలో. ఎస్ నవీన్. మనం చూడొచ్చుకొని ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఛత్తీస్గఢ్ ములుగు తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో కర్రెగుట్టలు ఉంటాయి. ఈ కర్రెగుట్టలో గతంలో మనం చూసుకుంటే భారీ ఎత్తున మావోయిస్టు పెద్ద సెంటర్ జోన్ ఆ ప్రాంతాల్లో పెట్టుకున్నారు. ఎప్పుడు కూడా ఆ కర్రెగుట్టల దగ్గర మావోయిస్టుల సమస్యలు ఎక్కువ కూడా ఏదైతే ఉందో అక్కడ పూర్తి స్థాయి కూడా ఎక్కువ సెంటర్ జోన్ చేసుకుని ఇటు పోలీసులపై కానీ అక్కడ పూర్తి కార్యకలాపాలు నిర్వహించినట్టు ఇప్పుడు ప్రస్తుతానికి కర్రెగుట్టల మొత్తాలు కూడా ఇటు కేంద్ర బలగాలతో పాటు ఇటు తెలంగాణ రాష్ట్ర పోలీసులు కూడా దాన్ని పూర్తి స్థాయిలో కూడా స్వాధీనం చేసుకున్నట్టు పరిస్థితి. కాబట్టి ఇప్పుడు అక్కడ కర్రెగుట్టల దగ్గర తెలంగాణ బార్డర్ కాడ పూర్తిగా అవుట్ పోస్ట్ సెంటర్ నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఇతర ఏజెన్సీకి సంబంధించిన కోఆర్డినేషన్ సంబంధించిన సెంటర్ ను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే పూర్తి స్థాయి కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాంతం కర్రెగుట్టల ప్రాంతం అని చెప్పుకోవచ్చు. ఇటు ఛత్తీస్గఢ్ అదేవిధంగా తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఇవి ఉంటాయి కాబట్టి పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టుల పూర్తి స్థాయి నిర్మూలన కోసమే ఈ తెలంగాణ సంబంధించినటువంటి అవుట్ పోస్ట్ కూడా అక్కడ నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా పూర్తి స్థాయి కూడా పకడ్బందీగా కూడా ఏదైతే సరిహద్దు బార్డర్ లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగానే పూర్తి స్థాయి కూడా అక్కడ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలంగాణ డీజీపీ చెప్తున్నాడు. తెలంగాణ డీజీపీ ప్రత్యేకంగా కర్రెగుట్టల పర్యటన రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మావోయిస్టుల పూర్తి స్థాయి కూడా మార్చి 31 కల్లా పూర్తి స్థాయిలో మావోయిస్టులు ఏరివేస్తున్న ఒక పక్క కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మరికొంత మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్ లో సంచరిస్తున్నట్టు పక్క సమాచారంతో ఇప్పటికే ఇటు ఇరు రాష్ట్రాల పోలీసులు పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తమై ఇప్పుడు ప్రస్తుతానికి క్లీన్ గా ఉన్నటువంటి ఏదైతే మావోయిస్టు రాయితగా ఉన్నటువంటి కర్రెగుట్టల ప్రాంతాన్ని మళ్ళీ మావోయిస్టులు ఆ ప్రాంతానికి రాకుండా ఉండడం కోసం భారీ ఎత్తున కూడా అటు సిఆర్పీఎఫ్ సంబంధించిన క్యాంపులు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ సంబంధించిన పోలీసులు కూడా సరిహద్దు ప్రాంతంలో భారీ ఎత్తున కూడా అవుట్ పోస్టులు ఏర్పాటు చేస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రధానంగా మనం చూసుకుంటే కర్రెగుట్టల ప్రాంతం ఎక్కడి నుంచి ఏముంది, పూర్తి స్థాయిలో దాని ఎంట్రీ ఎక్కడ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా డీజీపీ అడిగి తెలుసుకున్నట్టు దాని ఒక మ్యాప్ ను కూడా చూసినట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే దాదాపుగా 100 కిలోమీటర్ల మేర కూడా ఈ కర్రెగుట్టలు వ్యాపించి ఉంటుంది. దాదాపు తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్ వైపు కూడా ఉంటుంది. అనేక దారులు అంటే కర్రెగుట్టల ప్రాంతానికి పోవడానికి అనేక దారులు ఉంటాయి, దిగడానికి కూడా ఎగ్జిట్ కూడా అనేక దారులు ఉన్నట్టు పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడ సంబంధించిన తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతంలో ఎక్కడెక్కడ అవుట్ పోస్టులు పెట్టాలి, ఎక్కడెక్కడ పూర్తి స్థాయిలో కూడా సెల్ టవర్స్ కానీ పూర్తిగా సిగ్నల్ ఉండేటట్టు కానీ పూర్తిగా అక్కడ అన్ని సౌకర్యాలు ఉండాలి, అవుట్ పోస్ట్ ఉండాలి, పోలీసులు ఎప్పటికప్పుడు ఆ ప్రాంతంలో పహారా కాస్తా ఉండాలని చెప్పేసి కూడా డీజీపీ తెలియజేసిన పోలీసులకు సంబంధించినటువంటి ములుగు జిల్లా పోలీసులు కానీ అక్కడ వచ్చినటువంటి పోలీసులకు ఏదో సెంట్రల్ ఫోర్స్ కూడా అక్కడ క్యాంపులు కూడా పెట్టుకుంటున్నారు కాబట్టి ఆ సెంట్రల్ ఫోర్స్ ఆడ ఉంటుంది కాబట్టి తెలంగాణ పోలీసులు కూడా సపోర్ట్ ఉండాలి. ఇటు రాష్ట్రానికి సరిహద్దు ప్రాంతం కాబట్టి రాష్ట్రాల్లో తెలంగాణ పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఛత్తీస్గఢ్ వైపు నుంచి ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టులు ఆ ప్రాంతంలో కొంతమంది మిగిలి ఉన్నారు కాబట్టి వాళ్ళు మళ్ళీ ఇటువైపు రాకుండా మళ్ళీ ఇటువైపు నుంచి కూడా ఎక్కడ కూడా మావోయిస్టుల ఉద్యమాన్ని మళ్ళీ ఆ ప్రాంతంలో లేకుండా చేయాలి కాబట్టి ప్రధానంగా కర్రెగుట్టలు ఉన్నాయి కాబట్టి ఆ కర్రెగుట్టలలో ఇప్పటికీ మనం చూసుకుంటే అనేక ల్యాండ్ మైన్స్ కూడా అక్కడ మావోయిస్టులు ఏర్పాటు చేసి అవన్నీ కూడా నిర్వీర్యం చేసుకుంటే అంతా కూడా
క్లీన్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో కూడా రోడ్ల నిర్మాణం చేశారు. రోడ్ల నిర్మాణంతో పాటు అక్కడ భారీ ఎత్తున క్యాంపులు కూడా నిర్వహించిన పరిస్థితి. కాబట్టి ఈ రోజు డీజీపీ తెలంగాణ డీజీపీ పర్యటనలో పూర్తి స్థాయి కూడా అక్కడ అవుట్ పోస్టులతో పాటు ఎక్కడెక్కడ నెట్వర్క్లు కావాలి, ఎక్కడెక్కడ అన్ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కి పూర్తి స్థాయి కూడా ఏవి ఉపయోగపడతాయి అనేది పూర్తిగా అక్కడ అన్ని కూడా వివరించి అక్కడ మొత్తం కూడా ప్రారంభించే ప్రయత్నం అయితే ఈ రోజు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ నవీన్.